హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా. నేను అలా చెప్పలేదు, ఈ హీరోకి తెలుగుగా మాత్రమే చేయనని చెప్పాను. రూమర్స్ పై రాశి రియాక్షన్. టాలీవుడ్ సీనియర్ నటి రాశి ఇటీవల వార్తల్లో నిలిచారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు రకరకాల పుకార్లకు దారితీశాయి. తాజాగా తాను కీలక పాత్ర పోషించి అనుమాన పక్షి చిత్ర వేడుకల్లో పాల్గొన్న రాశి ఈ వివాదంపై స్పందించి అసలు విషయం ఏంటో స్పష్టం చేశారు. ప్రభాస్ సినిమాలో తల్లి పాత్ర మాత్రమే చేయనని అన్నానని, అంతే తప్ప ఆయనకు సోదరిగా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె వివరించారు. కొంతకాలం క్రితం ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న సమయంలో రాశి ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయనతో ఒక్కో ఫ్రేమ్లో నటించాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని, అయితే తమ తల్లి పాత్ర మాత్రమే చేయనన్నానని, సిస్టర్ పాత్ర గురించి చెప్పలేదని తెలిపారు. ఈ విషయాన్ని కొందరు కావాలని వక్రీకరించి మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. ప్రభాస్ చిత్రాల్లో కొన్ని పాత్రలకు తానే గతంలో డబ్బింగ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆయన్ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక తన తాజా చిత్రం అనుమాన పక్షి గురించి మాట్లాడుతూ కథ వినగానే ఎంతో నచ్చి ఈ ప్రాజెక్టుకు అంగీకరించినట్లు తెలిపారు. దాదాపు 148 చిత్రాల్లో కథానాయికగా నటించి తన అనుభవంతో ఈ సినిమాకు ఘన విజయం సాధిస్తుందని ఆమె జోస్యం చెప్పారు. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి డిజెటిల్లు దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి గులాబ్జ అనే పాటను శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు రమణ గోగుల్ చాలా కాలం తర్వాత ఈ పాటను మళ్ళీ తన గాలాన్ని వివరించడం విశేషం.